పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడం విధంగా పోసాని కృష్ణమూర్తికి జైలు శిక్ష ఖాయం అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్న పోసానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే సమయం దగ్గర పడినట్లుగా కనిపిస్తుంది. ఇటీవల కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడం వేరు, సిఐడి కేసు నమోదు చేయడం వేరు. పోసాని కృష్ణమూర్తి తనను పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంకా రచ్చ చేయవచ్చన్న ఉద్దేశంతో పాలకులపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరు ఏమి అనకముందే నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన నటనలో రాడు తేలిపోయారు. కానీ ఇప్పటికే లోకేష్ ప్రైవేట్ కేసు పెట్టారు. కోర్టు ఆదేశాలతో రాజమండ్రిలో ఒక కేసు నమోదైంది. అయితే ఇవన్నీ చంద్రబాబు, పవన్ సీఎం, డిప్యూటీ సీఎం కాకముందే అన్నారు. ఇప్పుడు వారిద్దరూ పదవుల్లోకి వచ్చిన తర్వాత కూడా అంటున్నారు. అంటే ఆయన్ని ఇంకా క్షమించే అవకాశం ఉండదు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేసే వారిపై న్యాయస్థానాలు కూడా ఏమాత్రం జాలి చూపడం లేదు. ఆర్జీవీకి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి కూడా నిరాకరించింది కోర్టు. వాక్ స్వేచ్ఛ అంటే ఇతర కుటుంబాల మహిళలకు, కుటుంబాలకు రంకులు అంటగట్టడం కాదని, అందరికీ సందేశం ఇచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోసానికి కూడా అలాంటి ట్రీట్మెంటే ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.